కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కాకినాడ నుండి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ సూరంపూడి మాధవ, ఆలయ ఈవో జోకా సత్యనారాయణ అన్ని ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము 2 గంటల నుండి భక్తుల ధర్మం కోసం అన్ని భారీ ఎత్తున క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ, ఈవో జోకా సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజాము 2 గంటల నుండి భక్తుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేపు ఈ సాయంత్రానికల్లా పూర్తయిపోతాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా దర్శనాలు ప్రారంభమవుతాయి. గత సంవత్సరం కన్నా ఘనంగా చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యంత వైభవంగా కూడా లైటింగ్ కానీ ఇక్కడ సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నిమిత్తం ఇప్పటికే చాలా మట్టికి 90% పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ 10% సాయంత్రంలాగా పూర్తయిపోద్ది. వాలంటీర్ల సేవ కూడా ఉపయోగించుకుంటున్నాం. అలాగే అన్నదానం కూడా భారీ ఎత్తున చేస్తున్నాం. దేవాలయం ఎదురుగా గల పార్కులోనే పెడుతున్నాం అన్నదానం కూడా. దానికి కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. భక్తులు స్వామివారి దర్శనం నిమిత్తం తెల్లవారుజామున 2 o'clock నుంచి కూడా రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఏదైనా అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి అసౌకర్యం కలగకుండా మాత్రం చూసుకుంటున్నాం. వచ్చిన ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి చూసి ఆనందిస్తారని సాయంకాలం కూడా అలాగే తిరణాలు జరుగుతుంది. కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈరోజు మన కన్నబాబు గారు స్పందించి మా ఇంద్రపాలెంలో దేశాల సీని గారు స్పందనకి 6 TV వారు స్పందించి ఛానల్ వారు చేసిన కార్యక్రమానికి ఇంద్రపాలెంలో ఒక వంతెన కూడా నిర్మించడం జరిగింది. మన టౌన్ నుంచి వచ్చిన వారికి కూడా ఇబ్బంది లేకుండా ఆ వంతెన నుంచి వచ్చేలాగా ఇబ్బంది లేకుండా మనకి కార్యక్రమం చేశారండి. అలాగే వారికి ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంద్రపాలెం తరఫు నుంచి. అలాగే మన కార్యక్రమంలో ఇంకా చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏ అనాసౌకర్యాలు కాకుండా ఆ రోజు మధ్యాహ్నం అన్నదానం కూడా అన్నదాన ప్రసాదం జరగబడుతుంది. ప్రతి ఒక్కరికి ఒక 10,000 మంది 15,000 మంది వరకు అన్నదానంలో పాల్పంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారనేసి కోరుకుంటున్నాం.